వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటూరు భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందు పోవాలని కోరుకుంటున్నాము. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముందు పార్ట్ 78 అన్నమాట. దోస్తులు పార్ట్ 80 దగ్గరలో ఉన్నాం కాబట్టి అంటే 100th ఎపిసోడ్ కూడా అతి త్వరలో జరుగుతుంది. ఇక దోస్తులు మీ సపోర్ట్ కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉంటే మేము ఇంకా 100 ఎపిసోడ్ వరకు ఇంకా ఇంట్రెస్టింగ్ గా తీసుకొస్తాం కంటెంట్. కాబట్టి ప్లీజ్ దోస్తులు, చాలా మంది మన సబ్స్క్రైబర్లు ప్రతి వీడియో కూడా కామెంట్లు పెడతారు. వెంటక్క మీరు మంచి కంటెంట్ మాకు ఇవ్వడానికి ట్రై చేయరు, మేమైతే పక్కా మీకు సపోర్ట్ చేయడానికి మీకు వెనకాలనే ఉంటాము అని అంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటి ట్రూ సబ్స్క్రైబర్స్ మన ఛానల్ కి చాలా అవసరము. అలాంటి వాళ్ళ మాటలు వింటుంటే మనకు ఎక్కడ లేని ఆనందం వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు, అలా బూస్టప్ ఇచ్చే మాటలు మాకు కావాలి. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అదేంటి ఈ ఇంట్లోకించి బుస్స బుస్స సప్పుడు వస్తుంది? తాస్పామ్ గిట్ల ఉన్నదా ఏంటి? ఓయ్ ఓ పిల్ల, నిన్నే నిన్నే. అమ్మో నువ్వు అయ్యా బట్టనెత్తి బ్రహ్మానందం. అవ్వ నీకేం పని పడలేక ఉస్తలను పోతలను ఉష్ ఉష్ అనుకుంటా కూతలేస్తావు. అవ్వ ఏం పని పడలేదా నీకు? నీ పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని ఏందయ్యా గిషేడు బుద్ధులు? ఈయనకి ఎక్కడ పని పడలేక వస్తలను పోతలను గెలికించుకుంటా ఉంటాడు. అమ్మో కొంప తీసి ఈయన పెళ్ళం లోపల ఉంటే ఇయ్యరమై ఉతకనే ఉతుకుతుంది. అది ముందే మంచిది కాదు, దయ్యాలది. అదేంది చూస్తేనేమో ఎవరు లేరు, మరి ఎవరిని గెలిపించుకుంటందుకు ఓ పిల్ల నిన్నే నిన్నే ఉష్ ఉష్ అని మాట్లాడిండు. ఎవరు మరాళ్ళు? మళ్ళా ఎవరి జోలికి పోతున్నావు నాయనా? ఎవరిని గెలిపించుకుంటానుకో? ఆగో ఏమైనా తొంగి తొంగి బయట ముఖాన్నే చూస్తావు, ఏమైనా బయటనే పెడతావు. నీ ముఖం పాడగాను కాదు. యువతి పోతుంది, యువతిని గెలిపించుకుందామని చూస్తున్నావు. ఏం పని పట్టలేదా నీకు? ఎప్పుడు ఎవరు పోతురా ఇంటి ముందర నుంచి వాళ్ళని గెలిపించుకోవాలన్నా, వాళ్ళతో తన్నులు తినాలన్నా, తిట్టుబడాలన్నా అని ఇదే ఉంటుంది అని సోకు పాడగాను. నీ అవ్వ, నేను ఎవరిని చూసినా ఎవరి జోలికి పోయి నే సప్పు దాకా లేచిన సనికి మంచం మీదనే కూర్చొని ఉన్నా. నేను ఎవరి జోలికి పోలేదే తల్లి. ఈ కథలన్నీ నాకు ఎరకనే గాని ఇప్పుడు మన ఇంటి ముందు నుంచి పోయింది ఎవరు చెప్పు? ఆడోళ్ళు. వాళ్ళ పేరు చెప్పు, నేను చెప్తా. ఎవరే గా పాస్ మళ్ళది బక్కమ్మ పోయింది. ఏ పాస్ మళ్ళదైనా ఏ సొంటిదాన్నైనా వదిలేవు కదా నువ్వు. ఆడోళ్ళని చూస్తే సొల్లు కాసే ముఖాన్ని నువ్వు కాదు, నీకేం పని పట్టుంటదా? నీ పని ఏందో నువ్వు చూసుకొని నిమ్మలంగా తిని పండుకోకనంట పుస్తలను పోతలను ఎవరిని చూసినా సొల్లు కాసుకుంటా గెలిపించుకుంటా ఉంటావేంటి? చెప్పు. నీ అవ్వ గా బక్కదాన్ని నేనెందుకు గెలికించుకుంటా? ఆయన అది చూస్తానికి ఏమైనా అందం సందం ఉంటా? అదే నువ్వు కూడా గమ్మత్ మాట్లాడుతున్నావు. నువ్వు చూసేది అందం కాదు సందం కాదు. ఇక ఏ ఆడదానైనా ఆట ఆడుకుంటానికి చూస్తావు. నాకు ఎరకలేదా నీ గురించి? ఎన్నేళ్ల సంధి ఏగుతున్నా, నీతో సంసారం చేస్తున్నా, నీ గురించి మొత్తం చదివేసిన. నీ అవ్వ పొద్దుగాల లేచి పొలం కాడికి పోయి కన్న కష్టం చేసుకొని ఇంటికి వచ్చి జర్రసేపు నిమ్మలంగా ఉందామంటే నీతోని పెద్ద లొల్లి పంచాది ఉంటుంది. ఈ అవ్వ నిమ్మలంగా ఉండ నీ జర్రసేపు అన్నా. నీ అవ్వ జరుగు, బయటికి అనబోతే జరుగు. ఓ బో, బయటికి పోతే ఇక నేను చూడను కదా. ఇక ఇప్పుడే ఎన్నెన్నో కథలు పడతాను. ఇంకా బయటికి పోతే ఎవరు చూడరు, ఇంకా పిల్లం ఆ ఇంట చూడదు. ఇంకప్పుడు ఎన్ని కథలు పడ్డా నడిచిపోతుంది. పో పో. నీ అవ్వ గీ మూసలీడికి వచ్చినాక ఇటే ఏం బదలాం లేపుతున్నవి తల్లి నా మీద? ఎవరన్నా చూస్తే నిజంగా అనుకుంటారు. నీ అవ్వ ఎప్పుడు చూడు నిందలేస్తూనే ఉంటావు, బదలాం చేస్తూనే ఉంటావు నన్ను. అవునవును, నువ్వు చాలా మంచోని, ఏం తెలియని అమ్మాయితుంది. నేను ఉత్తగానే బదులు చేస్తా కాదు. అబ్బా నోట్లు ఏళ్ళు పెట్టినా కొడుకని పిల్లగాని నువ్వు. అదేంటి ఎవరో ఫోన్ చేస్తున్నారు? ఈ నెంబర్ ఏం నువ్వు చూసినట్టున్నది. పోషవ్వ అని పీడి చేసి ఉన్నది. అరే పోషి నాకెందుకు ఫోన్ చేస్తుంది? పోస్తే గిస్తే కుదిరినప్పుడు కలిసినప్పుడు మాట్లాడుతుంది కానీ ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది దానికి? ఎట్లయితే ఏముంది, ఏం అక్కడి మీద చేస్తుందో. హలో పోషి చెప్పే. ఏం చేస్తున్నావు పెంటమ్మా? గిన్నెల సంది ఫోన్ వాడుతున్నావు కానీ ఎన్నడు కూడా నీ అంత నువ్వు నీ ఫోన్లకని ఫోన్ చేస్తావే పొల్లా. అవు నాకు చూడు నీ మీద ప్రేమ వచ్చి నీతో మాట్లాడాలనిపించి అవు నా మన్మంతో ఫోన్ చేపించి మాట్లాడుతున్నా. ఇదెక్క చిత్రమే తల్లి. రోజు నువ్వు కాకుంటే నేను, నేను కాకుంటే నువ్వు, ఇద్దరికిద్దరం కలుసుకుంటూనే ఉంటాం, ఎదురైతేనే ఉంటాం, మాట్లాడుకుంటూనే ఉంటాం. మళ్ళా అదేందే కొత్తగా అడుగుతున్నావు? నువ్వు ఎన్నడన్నా ఫోన్ చేసిన ఒక మాట అంటున్నావేంది? నా దాంట్లో పీరీ బ్యాలెన్సే ఉంటాయి, చేస్తాను కాదేమన్నా ఉందా కానీ ఇక ఎప్పుడు కలుసుకొని మాట్లాడతాము? ఎదురుగుండి మాట్లాడితే ఏమవుతుంది? ఫోన్లు ఎందుకమ్మా? దూరం ఉన్న కన్నా ఫోన్లు చేసి మాట్లాడితే ఒక తీరు ఉంటుందని ఎప్పుడు చేయను. కానీ నువ్వేదో పని మీద చేసినావు, నా మీద ప్రేమ ఉట్టి కాదు ఏం కాదు. ఏదో పని ఉండే చేసినావు, పని మీదనే మాట్లాడతాను చేసినావు. చెప్పు చెప్పు, అదేందో పని. అవ్వ నా మనసున్న మాట ఊకనే బయట పెడుతుంది, ఏడంగా తెలుస్తుందో ఈ పెంటికి. సరే సరే గాని పెంటవ్వ, ఏడున్నవే? లోపలున్నవా బయట ఉన్నవా? ఎవరన్నారా నీ పక్కకు? ఎవరు లేరు, మా ఇంట్లోనే ఉన్నా, లోపలనే ఉన్నా. ఇంతసేపు నా మొగడు ఉండే పని మీద బయటికి పోయిండు. ఏమైంది చెప్పు? ఎవరు లేరు, చెప్పు చెప్పు దబ్బన. ఏం కాలేదు పెంటవ్వ, ఇప్పుడు సుజాతుల్లా మరదలు ఉన్నది కదా, అదే ఇప్పుడు పిల్లనిచ్చే తల్లి ఉన్నది కదా, ఇక ఆమె
సరిత దగ్గర పోయి మాట్లాడొచ్చింది కదా, మస్తు పంచాయతీ లొల్లిలైనాయి అంట. ఓయ్ అమ్మో, నిన్న పొద్దు కంగాల ఆడకట్టు నుంచి ఏం లొల్లి వినిపిస్తుందంటే గట్ల వినిపిస్తుంది. ఇక ఎట్టెట్టయింది ఏం కథ, పంచాయతీ నీకు ఏమైనా ఎరుకైందా, నీ దాకొచ్చిందా అని ఆడుచుకుందామని ఫోన్ చేసింది. లేదు లేదు, గాల ముచ్చట ఆడుచుకుంటాను, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు తల్లి, ఏం అవసరం లేదు. సరితో లత్త ముందే మంచిది కాదు తల్లి. ఎవరన్నా సరితతో ఒక్క మాట మాట్లాడినా ఇదే నేర్పుతున్నట్టుంది, నా కోడలు ఇదే మార్చినట్టుందని మస్తు మాటలు తిడుతుంది, సూటిపోటి మాటలు. ఎందుకు వచ్చిన బాధ, అందుకే వాళ్ళ ఇంటి దిక్కే పోతలేనక్క నేను. మరేందమ్మా అలా జోలికి పోకపోతే మంచి పని గాని, ఇదే చిత్రం అనిపిస్తుంది చెల్లే. పోయి పోయి వాళ్ళకు వీళ్ళకు చుట్టరికం కలిసేదేంది, పిల్లగాని గురించి ఈ పిల్ల తల్లి పోయి అడిగి కనుక్కోవడం ఏం అవసరం ఉంది, నాకేం అర్థమైతలే చెల్లే నిజంగా. అమ్మో రేపు రేపు లగ్గం కుదిరాక లొల్లి పంచాయలు అయితట్టే ఉన్నాయి చెల్లి వాళ్ళిద్దరి మధ్యలో. ఇక దీని గురించి గనక పిల్లలకు తెలియాలి, ఇక అప్పుడు ఉన్నదే పాటు. ఏ పాపం అక్క, గసంటే అడ్డు ఆటంకాలు రాకుండానే కావాలి. పాపం సుజాత ఎన్నో కష్టాలు పడ్డది, ఎన్నెన్నో కథలు పడి ఇక పిల్లగాన్ని మొత్తం మార్చేసింది. ఇక మళ్ళీ మొదటికి వచ్చినాక ఒక కథ ఇక గలీజ్ ఉంటది. మళ్ళీ పిల్లగానికి ఏ పిల్లని ఇట్లా ఇస్తాను ముందుకు రారు, పోరగాని జీవితం ఆగమవుతుంది. ఇక సుజాత బతుకని ఇట్లా బతుకది, పుణ్యానికి చచ్చే పోతుంది. మరి ఏంది చెల్లి, దీని సుఖం కోసము పోరగాన్ని ఆగం పట్టించింది. అవ్వ పోళ్ళ తినవారే, ఇప్పుడు చూడు పోరగాని బతికే కదా ఆగమయ్యేదేమన్నా అయితే. అవును మరి, అది మంచిగానే ఉంటది. పెళ్లి చేసుకుంది, మొగని చూసుకుంటా, అత్తమామని చూసుకుంటా, కన్న పిల్లని చూసుకుంటా, అందరం చూసుకుంటా మంచిగానే ఉంటది, సంసారం మంచిగానే నడిపిస్తుంది. ఈ ఆగమయ్యేది పోరగాని జీవితమే కదా, ఏ పిల్ల రాకుండా అవుతుంది. సరే సరే పెంటవ్వ ఆగు, మళ్ళా అవతల ఆడకట్టు నుంచి వాళ్ళ ఇంట్లో నుంచే లొల్లి పంచాలు జోరు వినిపిస్తున్నాయి. మరి కొడుకు ఇట్లా వచ్చిందేమో, కొడుకు ఇట్లా చెప్తుందో ఏం కథను. సరే సరే పెంటవ్వ వాళ్ళ ఇంటి దాకా పోయి సాటుగా నిలబడి పంచాయతీ ఎట్టెట్టయితుందో ఏం కథను అన్ని నడుచుకొని మళ్ళీ ఫోన్ చేసి చెప్తుంది నీకు. ఏమొద్దు తీయక్క, వాళ్ళ పంచాయతీ వాళ్ళ లొల్లిలు మనకెందుకు, ఏమొద్దు కానీ వింటిని కానీ మళ్ళీ ఫోన్ చేసి నాకు చెప్పవు తల్లి. గాలి సంసారం గురించి మనకేం అవసరం చెప్పు, మన సంసారమే చక్కలేదురా. మంచిది మంచిది చెల్లె. అగో మళ్ళా ఎటు పోతుందో బయటికి, జోగు మొక్కంది జోగు తిరుగుతానికి బాగా పోతుంది. మొగడు వచ్చే టైం అయింది, ఈ సాయంత్రం బయటికి ఎటు పోతుందో, ఏం పని మీద పోతుందో. అమ్మా ఏంటి బిడ్డ, ఏమైంది? ఇంట్లో ఎవరు లేరానే, సప్పుడైతే లేదు. సీతమ్మ కూడా ఎటు పోయింది, నీ కోడలు ఎటు పోయింది? ఏమో నాయన, నీ పిల్లం ఎటు పోతే నాకెందుకు, ఎక్కడ పోయిందో ఏం కథనో నేను అడుచుకుంటానా చెప్పు. అడిగితే ఏమైనా నా ఉసిరే పోసుకుంటది, నన్ను కండాల్లో పెట్టుకుందని అట్లా సూటిపోటు మాటలు తిడుతుంది. ఎందుకు వచ్చిన బాధ నాయన, ఎటన్నా వర్రి ఏమన్నా చేసుకొని నాకెందుకు చెప్పు. ఏమవ్వా ఏంది, మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నా కదా. కాదు అటు ఆమెనని లేక ఇటు నిన్నని లేకుండా ఏం చేయాలి, నేను ఉండాలన్నా సావాలన్నా చెప్పుర్రే మీ ఇద్దరి మధ్యలో. ఈ అవ్వ నన్ను కన్నమ్మ బాధలు పెడుతుర్రు. నేను నిన్నెందుకు బాధ పెడుతున్నా కొడుక, నా కొడుకు నిమ్మలంగా ఉండాలి, అని సంసారం మంచిగా సాగిపోవాలి, ఈ అడ్డు ఆటంకాలు రాకుండా నిమ్మలంగా బతకాలని నేను కోరుకుంటానని. నువ్వు భాగం కావాలి, నువ్వు కావాలని నేను ఎందుకు అనుకుంటా బిడ్డ, నువ్వేంది రాక అట్లాంటి నువ్వు అంటే నా వల్లనే రారా, మీ ఇద్దరికి పెళ్ళ మొగలకు పంచాలు వస్తున్నాయి, నేను ఎటన్నా పోతారా, ఇంట్లో మీరే ఉండరు, పెళ్ళ మొగడు పిల్లని వేసుకొని మీరే ఉండరు, నేను మీ నాయన బయటికి కాబట్టి కిరాయి కన్నా బతుకొస్తాం రా. ఆగు గివ్వే అమ్మ, గీసొంటి మాటలన్నీ నా మనసు అంతా బాధ పెడుతున్నారు. ఈ అవ్వ కాదే, నేను ఇప్పుడు ఏమన్నా, అటు ఆమెను లేకుండా ఇటు నిన్న లేకుంటుండే మధ్యలో నేనే నలిగిపోతున్నా అని అంటున్నా. ఈ అవ్వ గా మాట కూడా అనొద్దాని, ఏమనంటే నిష్ఠూరంగా మాట్లాడుతావు. నేనేం నిష్ఠూరం అవుతున్నా బిడ్డ, ఉన్నది ఉన్నట్టే కదా మాట్లాడుతున్నా. నేనంటేనే నీ పెళ్ళానికి అరికాల నుంచి మీ దాకా బగ్గున మండుతున్నది. మరి నా వల్లనే మీకు పెళ్ళం మొగలకు తగాదాలు వస్తున్నాయి, పంచాలు వస్తున్నాయి, నేనే ఉండండి బిడ్డ బయటికి పోయి కిరాయికుంటా అంటున్నా. ఉన్న మాటనే కదరా నేను అనేది, లేనిదేమైనా ఒట్టించి చెప్తున్నా ఇట్లా. ఏమో పో అమ్మ, ఏమన్నా చేసుకోర్రి. ఈ అవ్వ అందరి మధ్యలో నేను నలిగిపోతున్నా, నిమ్మలంగా ఉన్నాం కదా, ఇంత టైంకి పనికి పోయి టైంకి వచ్చి ఇంత తిని పండుకుంటే అయ్యిపోతుందని నేను అనుకుంటే, పనికి పోయినాక ఇట్లా ఓ లొల్లిలు పంచాలు పెట్టుకొని నాకు ఫోన్లు చేసి నన్ను ఆగం పట్టిస్తుర్రు. ఈ అవ్వ నేను చాలా రోజులు బతకనట్టున్నపా. నిన్ను డబ్బున చంపుతందుకు నీ పెళ్ళమే ఉన్నాక ఈడు చూడు మంది మీద పొత్తుకుంటాడు, ఏమనాలి అవ్వ బాధ పాడుగాను. ఉన్నొక్క కొడుకు లగ్గం చేస్తే కోడలు వచ్చి నన్ను అరికాలు కింద పెట్టకుండా మంచిగా చూసుకుంటది, అన్ని పనులు చేసి పెడుతుంది, నన్ను మారాన్ లెక్క సాపుతుందని నేను అనుకుంటే నీ అవ్వ కళలన్నీ ఉల్టైపాయే. ఏం రాత రాసిండయ్యా దేవుడు. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలద్దడా, దంచు దంచు బాగా దంచు. ఎవరే అది? ఓ అమ్మో నువ్వా బక్కమ్మ, నేను ఎవడే ఇంత మంచి పాట పాడుతున్నాడు, పాత సినిమా పాటలు అనుకుంటున్నాను నువ్వానే. ఓయమ్మో వాళ్ళని ఏరుస్తున్నావమ్మ. ఇక పెద్ద టచ్కొని ఇప్పించిండేమో మొగడు, ఇంకా అప్పటి నుంచి
సినిమా పాటలు షికార్లు బాగా చూస్తున్నట్టు ఫోన్లల్లో ఇక అందుకే గిసంటి పాటలు నేర్చినావు. ఏమ జోరుందిరా నాయన బక్కవది. మరి నేర్వాలి కదా అక్క, అందరూ అప్డేట్ అవుతుర్రు. మరి నేనేమైనా ముసల్దాన్నా ముడిదాన్నా? నాకు ఫోన్ వాడనిక రాదనుకుంటావా? ఇక మా చెల్లె బిడ్డే మా అక్క బిడ్డ వచ్చిర్రు, మొన్న ఎట్టెట్ట వాడాలో అన్ని నేర్పించిపోయిర్రు. ఇక పోరగాలు నేర్పించారు కాబట్టి ఇప్పుడు ఫోన్లు ఎట్లొచ్చినా ఎత్తుతున్నా, ఎవరికి ఫోన్ చేయాలన్నా చిటిక్కలే వేసి మాట్లాడుతున్నా, అన్ని వీడియో కాల్లే మాట్లాడుతున్నాకు. ఓయమ్మో జోరున్నదే తల్లి. అగ చూడు మా ముఖాలకు చిన్న డబ్బా ఫోన్ గిట్ట గది లేదు. ఇక అది ఉన్నా లేని జామనే ఉంటది నాది. ఇక మంచి పని తీయే చెల్లె, నీ మొగడు చాలా మంచోడు. నిన్ను గిప్పటికి ఇట్లా గౌరవంగా చూసుకుంటాడు, ఏది కావాలంటే అది ఇప్పిస్తాడు. నీ అవ్వ ఎవరిదైనా చెల్లె మొగడు ఉన్న రోజులేనే. మొగడు చచ్చిపోతే మన బతుకు ఇంత దండు అవుతుంది. మరి ఎట్లా అట్లా బతకాలి కదా అక్క, కొడుకు లేని కొంపాయి. ఇక మీకంటవా, ఇక కొడుకు కాబట్టి కోడలు, కోడలు కాబట్టి కొడుకు, మనవరాళ్ళు మనవాళ్ళు ఎప్పుడు నీ ఇంటి చుట్టూ ఉంటారు కాబట్టి నేను మంచిగా చూసుకుంటారు. ఏ జ్వరం వచ్చినా రోగం వచ్చినా మంచిగా బుక్కడ పెడతారు, శాతగాని దినాలు చూసుకుంటారు. అదే నా బతుకు చూసినావక్క, నా మొగడు ఉన్న రోజులే నా గతి. నా మొగడు లేకుంటే నాది ఆగం బతికే అక్కో. ఇక తింటే కష్టం చేసుకొని కూడు వండుకొని తినాలి, లేకుంటే మూసుకొని పండుకోవాలి. నేను గిట్ట 4-5 దినాలకు చచ్చిపోతాను నా మొగడు లేకుంటే. మరి బిడ్డలుంటే ఎవరు అమ్మగారి ఇంట్లో వాళ్ళు ఉంటారు, కొడుకులు ఉంటేనేమో మనం చూసుకుంటే మన ఇంట్లో వాళ్ళు ఉంటారు. అట్లుంటది అక్క. ఏం మాట్లాడు బక్కమ్మ, కొడుకు వాళ్ళ కొంపక్క మీకేంది సుఖంగా బతుకుతారు అంటున్నావు కదా. ఈ అవ్వ దండగా దండగా అవన్నీ మాటలు చెప్పుకోటానికే. ఇక అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. ఇవాళ రేపు బిడ్డలుంటే మంచిగా బక్కవ్వా. ఇద్దరు బిడ్డలుంటే అల్లుళ్ళే మన కొడుకు లెక్క అయ్యి ఎవడో ఒకడు చూడడా మనకు. అయ్యో మా అత్తకు ఎవ్వరు లేకపాయే, నేనే కొడుకు లెక్క అని ఎవరింటికన్నా పోయి తీసుకొని పోయి సాదుకుంటారు, చూసుకుంటారు. కానీ కొడుకులు అయితే దండుగా బక్కవ్వ. నిజంగా చెప్తున్నా, నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఒకవేళ కొడుకులు పెళ్ళాలని కాదని చూద్దామన్నా కూడా పెళ్ళాలు చూడని ఎందుకు మీ అమ్మని చూసేది నేను లేనా, నన్ను చూసుకోమోదాలు, నన్ను తర్వాతనే నీ అమ్మ అని అట్లా నేర్పుతున్నాయి బక్కవ్వ ఇయ్యాల రేపు కోడళ్ళ లంజలు. ఏమో అక్క, ఎవరైనా కొడుకులు లేరు అని ఒక్క మాట అంటే నా కళ్ళ పొంటి నీళ్లు కాడుతూనే ఉంటాయి. ఇక పోనీ పోనీ ఇక విషయం ఇచ్చిపెట్టు. ఆగో ఈ బక్క ముసలి గిట్ల ఈడనే ఉన్నది. ఓ అవ్వ, ఏమైందిరా పోరాడా, ఏమైంది గిట్ల వచ్చినావు? మా నాయనమ్మ నవ్వంటుందవ్వా, బయట చెట్టు కింద కూర్చుంది, చల్లగాలి వస్తుంది. ఇక ముసలి ఇంటున్నదేమో తీసుకొని రాకపోతే చేసే కూర్చొని మాట్లాడతామని అంటుంది. రాదవ్వ బయటికి. అమ్మో ఏడవాన పడుతుందో, మా ఆడకట్టుకు బాగానే వచ్చింది మీ నాయనమ్మ. అమ్మో 2 వారాలకు ఎక్కువ అవుతుంది, మచ్చ ఉంటలేదు. ఏటన్నా బిడ్డ చుట్టూ తిరుగుతుందో ఏమో, ఊర్ల పంట తిరుగుతుందో ఏమో అనుకున్నావు. నాది ఊర్లోనే. సరే సరే వస్తున్నాం జరుండు. ఎందుకురా పిల్లగా, మీ నాయనమ్మ బయటనే కూర్చుంటదా, లోపలికి రాదంటనా? పిర్రలు గుంజుతున్నాయా ఏంటి? ఏమో పోవే ముసల్దానా, నోరిస్తే గలీజ్ మాటలు వస్తాయి నీకు, పిర్రలు బొర్రలు అంటున్నావు. అమ్మో నువ్వు సుఖమైన సోయికూరవయ్యా, నోట్లు ఏలు పెట్టినా కొరుకోవు కాదు. యావ కూరడానికి వారయ్యా, గిత్తద లేడు గాని ఓయమ్మో ఓయమ్మో ముసలక్క ముసల్కంకి. అవును బక్కమ్మ, నిజంగానే నేను అన్నది. కూరగాడు చాలా హుషారున్నాడు, గిత్తత లేడు గాని పెద్ద పెద్ద విషయాలు ఇరుకనే. పెద్ద మనుషుల దగ్గర అక్కడ ఇక్కడ ఎత్తాడు, ఇక్కడ అక్కడ ఎత్తాడు. దగ్గర మధ్యవర్తి లెక్క బాగా పనిచేస్తాడే కూరగాడు. ఆమె చూస్తేందుకు చదువుకున్న పిల్లగాని లెక్కున్నాడు గాని అని తెలివితేటలు అలాగున్నాయమ్మా. మొత్తం అలా అయ్య బుద్ధులే వచ్చినాయి కంత్రిగాడు. అవునక్కో, అమ్మో ఈయన గురించి నాకు ఎరకలేందేముంది. ఏమైనా అలా నాయనమ్మ తూకబడతాడు, ఇక 100-150 దెంగిపోతాడు రోజు. ఇక నా నాయనమ్మ కూర్చుండు చూపిస్తాడు ఆఖరికి. ఓహో గట్లనా, సరే సరే చింటుగాని పంపిస్తుంది. స్విమ్మింగ్ పూల్ లో ఆడడం అంటే నాకు చాలా ఇష్టము. సరే సరే తీవదినే పంపిస్తుంది మరి. ఇంకా ఏముందమ్మా, ఇక టైం పాస్ కాక జర మా దోస్తుల దగ్గరకు వచ్చినా, బయట కూర్చున్నా. ఇక టైం వచ్చేదాకా గిడనే మాట్లాడుకుంటుండాలి టైం పాస్ కు. ఎంతసేపు ఫోన్ వచ్చుతాం వదినే. ఇక యూట్యూబ్ బాగానే చూస్తా, ఫేస్బుక్ వాట్సాప్ అన్ని బాగానే చూస్తా. చూసి చూసి కాళ్ళన్నీ గుంజుతున్నాయి. బ్యాలెన్స్ ఏమో డబ్బున అయిపోతుంది, 700 నెల వస్తుంది. ఊకే బ్యాలెన్స్ అయిపోయామంటే ఇక మీ అన్న ఊకే తిడుతుండు. ఇక అందుకే ఇక జర ఫోన్లు మాట్లాడి తక్కువ చేసిన. అదే అదే రీఛార్జ్ చేపిస్తా నెల నెల కన్ననే చేపిస్తాను. నేను ఏమైతే రీఛార్జ్ నెట్ బ్యాలెన్స్ ఇట్లా అందులోనే వస్తాయి అన్ని. దీనే ఇతర మారి మొక్కల్లో చెప్పు, బయటనే కూర్చొని మాట్లాడుకోక లోపల కర్రలకు వచ్చి మాట్లాడుతుంది. అవ్వ మనలోడు ఏ సరిపోతలేదంటే దీనిలోడు ఒకటి. నీ అవ్వ ఇది కాక ఫోన్లు పొక్కలు మాట్లాడుతుంది, దీని దగ్గర కాక టచ్ ఫోన్ ఉన్నదని బిల్డప్. నీ అవ్వ
కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది వదినే, అందుకే బ్రేక్ అవుతుంది కదా వాయిస్. లోపలికి వచ్చినట్టు మా దోస్తులు ఇంట్లోకి వచ్చినట్టు. సరే సరే మంచిగా ఉన్నాం మంచిగా ఉన్నాం. దీనే తులిపాడుగాను బయటనే కూర్చొని మాట్లాడుకోవచ్చు కదని లోపల కర్రలకు వచ్చి మాట్లాడుతుంది. దీని బిల్డప్ చల్లగుండా. దీనికి ఏతులలో అయితే ఫస్ట్ ఉంటది. ఏతుల మరమొకనే చెప్పు. ఎందుకే ముసలిదానికి ఉష్ణ కూడా అన్నట్టు ఎందుకే దీనికి ఏతులు? మరి ఊరందరికి తెలియవద్దా అక్క? మనకు తెలియవద్దా? దాని కాక టచ్చుకొని ఉన్నది, అది కాక ఇంగ్లీష్ లో మాట్లాడుతుందని ఊరందరికి వినిపించాలి కదా. అదే ఏ కాలమా చెట్టు కింద కూర్చొని మాట్లాడినట్టుంది. ఇక మనం ఎవ్వరు ఇంటలేమా ఇంగ్లీష్ పీస్ మాటలు. ఇక మనకి వినిపించాలన్నట్టు లోపలికి వచ్చి మాట్లాడుతుంది. దీని గురించి తెలియంది ఏముంది అక్క? మోసుకొనుండు, మనకెందుకు వచ్చిన బాధ. అది వరకరిస్తే వరకదాం, లేకుంటే లేదు. ఓయమ్మో గింతగానం మాడతారా చెల్లె? అబ్బో నాకు నవ్వు వస్తుంది మా పెయింటింగ్ చూస్తుంటే. ఎంత మోటు మొక్కంది, ఎట్లుంటుండే ఎట్లా అయిపోయింది. నిజంగా చెల్లె ఇయ్యాల రేపు సోకులు ఎక్కువైతున్నాయమ్మా ఆడోళ్ళకు. అబ్బబ్బబ్బా, ముసలి కాదు ముడుగుది కాదు వయసుది కాదు, ఎవరు చూడు టచ్ ఫోన్లే వాడుతుర్రు. అవి టచ్ ఫోన్ వాడేది కాకుండా ఇంగ్లీష్ లో చూడే మంచిగా మాట్లాడుతుంది. ఇంకా అసలు మాటలు మనకు రాకపోయే. నేను సంది కష్టం చేస్తున్నా గానీ, నా డబ్బు ఫోనే మెయింటైన్ చేస్తున్నా గానీ ఒక టచ్ ఫోన్ నా ముఖానికి లేకపోయావు. నీ మొగడు పెంటి మొగడు మేము ఇద్దరు అదృష్టవంతులు పోరే తల్లి. మీ మొగలు మంచి మంచి ఫోన్లు ఇప్పిస్తారాగో. నా గతి పాడుగాను, నా గతి గింతే. అమ్మో ఎండాకాలంలో ఇట్లా నాకు చలి పెట్టే తల్లి. హీటర్ వేసుకొని నీళ్ళు తాగినాక అప్పుడు స్నానం చేసుకుంటా బాత్రూమ్ లా. అవ్వ ఇది మాట్లాడుతుంటే నాకే సిగ్గైతుంది తల్లి. హీటర్ అంట, బాత్రూమ్ లో స్నానం అంట, ఏందే అవ్వ ఎట్లుండేటోళ్ళము ఎట్లా మారిపోతున్నాయి తల్లి. నాకు చిత్రం అవుతుంది. మంచిది మంచి వదిలే. సరే మళ్ళీ కాల్ చేస్తా తర్వాత. అమ్మయ్య మా వదినే పట్నంలో ఉంటది. ఎప్పుడు చేసినా గంటలు గంటలు మాట్లాడుతుంది. ఇక చాలా మంచోళ్ళు నన్ను పానంలో పానం పెట్టి చూసుకుంటారు. దీన్ని ఎవరు అడిగిర్రు? అడగక ముందుకే సోదాన్ని తిప్పుతుంది. ఏమైందక్క గట్ల ఎర్రై చూస్తారు? నేను మాట్లాడే మాటలు జర పరిచయం అనిపించినాయి కాదు. ఇక మా వదినే సిటీలు ఉంటది. సిటీలు ఉన్న వాళ్ళు జర ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఓయమ్మో మన పల్లెటూరు మాటలు గల అస్సలు రావు తల్లి. అందుకే అలా తగ్గట్టు మాట్లాడాలని గత బిల్డప్ మాటలు మాట్లాడినాక ఇక మన ఊర్లో గిట్టనే మాట్లాడతాం. ఎప్పుడు ఎట్లా మాట్లాడతాం గట్టనే. కానీ సొంతోళ్ళు పట్టణంలో ఉన్నోళ్ళు ఫోన్ చేస్తే బాగున్నోళ్ళు ఫోన్ చేస్తే గట్టనే మాట్లాడాలకు. లేకపోతే పల్లెటూరు దానిక మోటుగా ఎట్లా మాట్లాడుతుందని ఇజ్జత్ తీస్తారు ఎక్కడ దావతలకు పోతే. ఇక అందుకే వాళ్ళ తగ్గట్టు మాట్లాడాలి. అట్లయితేనే విలువిస్తారు. నన్ను మస్తు పానం చేస్తారు అక్క. ఏదైనా దావతలకు పోయినా ఏదైనా దావత్ ఉంటే వస్తున్న వాళ్ళేదా పెంటామని 10 చేస్తారు. ఇక అందుకే ఇక మంచిగా చూసుకుంటప్పుడు మంచిగా ఉండాలని వాళ్ళు కాకపోతే నేను కాకపోతే వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటాం వారానికి 2 సార్లు. దీనోర్లు పోతు మొక్కనే చెప్పు. అడగక ముందుకే సోదంతా ఇప్పుతున్నది. సోది పాడుగాను. ఎవరితో నన్ను మాట్లాడుకో మాకెందుకే తల్లి. ఊర్లు పోద్దాను నువ్వు. నీకు వాళ్ళకు బాగానే కుదిరింది పాటు. అవ్వ మా పని మీద మేముంటే నీదేం వెళ్ళి ఒకటే పని గుయ్యా గుయ్యా కలిగినవు. ఏమైందక్క గంటగానం మొత్తుకున్నా సప్పుడు సరి చేస్తలేరు. ఓయమ్మో ఇద్దరు మచ్చం బయటికి వెళ్తలేరు. కాదు నా మన్మని ఏ కాలమై పిలిపించిన రమ్మందా బయటికి ఈడ చెట్టు కింద కూర్చుని మా నాయనమ్మని చెప్పిరారా అంటే అది ఎప్పొచ్చినాక ఇట్లా అర్ధగంటకి ఎక్కువ అయితే ఇంకా బయటికి వెళ్తలేరు. ఏమైందిరా నేను చూస్తుంటే రాబుద్దైతలేదా మీకు? వద్దామని బయటికి వెళ్తూనే ఉన్నావు. నువ్వు వచ్చినవక్క. ఇగో లచ్చమక్క కూర చేస్తుందంటే ఇక బాగా ఆకలి అయితే చెల్లె ఈ కూర పొయ్యి మీద వేసి బయటకు పోదామని అన్నది. వెళ్తూనే ఉన్నావు. నువ్వు ఆడంగానే వచ్చినావు అంతే. లచ్చనా? అవును లచ్చవ్వా. ఏమేమో జరుగుతున్నాయంట కదా. ఎరుకైతున్నాయా ఊర్లో సంఘటనలు? ఏమైనా జరగని చెల్లి మనకెందుకు? నాకైతే మంచి జరుగుతుంది అనిపిస్తుంది. ఇక మంచిని ఎవరైనా చెడు చేస్తాను చూసిరనుకో ఇక నా ఇల్లు మళ్ళీ నాశనం అవుతాను దగ్గరకు వస్తుంది. ఇంకప్పుడు నేను ఉంటానో పోతానో నా కొడుకు జీవితం ఆగమైపోతుంది. నా బాధలు నాకే ఉన్నాయి చెల్లి. ఏం చేస్తాను చెప్పు. అవునచ్చవ్వా నువ్వు అన్నది కరెక్టేను. నాకు కూడా అదే నిమ్మలం అనిపిస్తుంది. కానీ కాదు మొన్న సుజాతలో ఈ ఏప్రాలు మీ ఇంటికి వచ్చిందేంటి? నీ కోడలకు బాగా సుట్టరికమంట కదా. దగ్గర చుట్టాలేనంట కదా. మళ్ళీ అదేమైనా పోసిట్టేస్తుందా ఏంటి? ఈ ముచ్చట కనుక దాని చెవులో పడాలి. కానీ ఓ అమ్మ మళ్ళీ పెళ్లి పెడాకులు అయిపోతుంది. ఎటు కాకుండా అయిపోతుంది. నీ అవ్వ అవును చెల్లి. ఆయన గంట కాడికి వచ్చేటట్టు చేస్తాను. దాన్ని 2-3 రొప్పులు రొప్పి మా పంపించిన ఇంతకేంచి ఇక తిట్టుకుంటా మా పోయింది. అవ్వ యువతివే నువ్వు నా కోడల దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు. వాళ్ళకు మాకు పడనే పడదు. వాళ్ళ ముచ్చట ఈడని తీస్తున్నవే సంతి అని 2-3 మాటలు తిట్టగానే మా పోయింది. మంచి పని చేసినవక్కో. లేకుంటే పుసుక్కున్న వెళ్ళాలి. కానీ పోయమ్ము ఎక్కడ కాకుండా అయితే తల్లి జీవితం నాశనం చేసినట్టు అవుతుంది. అవును చెల్లి కూరగాడు బాగానే మారినట్టుంది. కానీ మా బద్మాషిదే మారతలేదు. చెప్పుకుంటే సిగ్గుపోతుంది. నా కోడల గురించి ఇక అత్తనే చెడ్డగా చెప్పుకుంటున్నాం. మా కోడల గురించి అని నలుగురు 4 రకాలుగా నవ్వుకోగలరని నా భయం నాకేముంది చెల్లి. ఏం చేసుకోవాలి చెప్పు. అది మారతట్లేదే, ఇంకా మారతలేదు. ఏం మెల్లగా తానే మారుతుంది అవ్వ చూడు. ఇక లగ్గం కాగానే ఇక ఆడు పెళ్లి చేసుకొని పెళ్ళంతో సుఖం
అంతే అంటదా చెల్లె, మీరు అందరు అన్నట్టు మీ నోటి పుణ్యా నాకట్లనే కాని తల్లి, ఇన్ని రోజుల సంధి ఎన్ని బాధలు పడ్డను, నా మనసంతా మొత్తం మురిగిపోయినట్టయింది. ఇప్పుడన్నా జర తెల్లార్చుకొని జర నిమ్మలంగా ఉంటే బాగుండు చెల్లె. ఇగో ఎట్లుంది మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు మార్నింగ్ వస్తుంది దోస్తులు మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి ఇక కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది దోస్తులు. చెప్తున్నాం కదా 10 సార్లు వీడియోని చిన్న లైక్ చేయరులా. అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోస్ నచ్చితే కనుక షేర్ చేయరు. దోస్తులు చాలా కష్టపడుతున్నాములా, ఎంత కష్టమైనా ఇష్టంగా చేసి మీ ముందుకు డైలీ 2 వీడియోస్ తీసుకొస్తాం కాబట్టి ఇక కష్టాన్ని గుర్తించి వీడియోని లైక్ చేయరులా. ప్లీజ్ 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 దోస్తులు. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఎంతో కష్టపడుతున్నాం కానీ ఆ కష్టానికి ఫలితము కొంచెమే వస్తుంది. దోస్తులు ప్లీజ్ ఉల్లా మన వీడియోస్ ని హైప్ చేయవి. హైప్ పాయింట్స్ ఇస్తే మన వీడియోస్ ఇంకా ముందుకు పోయి మంచిగా గ్రో కానిక ఛాన్సెస్ ఉంటాయి. సరేనా దోస్తులు, బాయ్ ఉల్లా. మరొక మంచి కంటెంట్ వీడియోతో మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పుడప్పుడు చూస్తున్నాను నేను సిటీ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.